ఆకాశం క్రింద భూమికి పైన ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న కట్టడాలన్నిటిలో దేవుని దృష్టిలో అతి శ్రేష్టమైన కట్టడ, అతి శ్రేష్టమైన నిర్మాణం, అతి శ్రేష్టమైన స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. రాజులుండే భవంతులు ఉంటాయి. దేవుడు దాన్ని ఇష్టపడడు అని అనను, కానీ దేవుని మనసు దాని మీద ఉండదు. ప్రధానమంత్రి ఉండే, రాష్ట్రపతి భవనం ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల ఖరీదైన కట్టడాలు ఉంటాయి. దేవుని మనసు దాని మీద ఉండదు, కానీ దేవుని మనసు, దేవుని గుండె ఎప్పుడు నిరంతరం సంఘం మీదే ఉంటుంది. సంఘం అంటే ఏ ఒక్క నాటికి నిర్మాణం కాదు. సహజంగా మనం మందిరం అని అనటంతో కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ గురించి మనం ఆలోచిస్తాం. ఓ పెద్ద హేసీ హాల్ ఉంటే మనుషులు సంతోషిస్తారేమో. కట్టడాలను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషించుడు, వాటిని బట్టి పొంగిపోడు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తులు ఆరాధించడానికి స్థలం లేక ఓ చెట్టు కింద కూర్చొని ప్రభువుని ఆరాధిస్తున్న రాష్ట్రపతి భవనం కంటే ఆ స్థలం దేవుని దృష్టికి అత్యంత విలువైనటువంటిది. మందిరం అంటే ఇలాంటి గొప్ప నిర్మాణం దేవునికి అవసరంలా. మనం చెప్పుకోవచ్చు, మాది 3 అంతస్తుల చర్చ్ అండి, ఓ ఇంత పొడుగుంటుందండి, మాది ఏసీ చర్చ్ అండి, సెంట్రలైజ్డ్ ఏసీ చర్చ్ అండి అని సహజంగా మనుషులు లోకరీతిగా చెప్పుకోవచ్చు. దేవుడు ఎప్పుడు మెటీరియలిస్టిక్ బిల్డింగ్ని బట్టి దేవుడు ఎప్పుడూ సంతోషించడు. వాటి మీద దేవునికి మనసు ఉండదు. మరోసారి చెప్తున్నాను, ఆ సంఘ బిడ్డలు యేసు రక్తంతో కడగబడి ప్రభువుని ఆరాధించడానికి వాళ్ళకి స్థలం లేక ఏ చెట్టు కిందో, ఏ పుట్ట కిందో, ఏ స్థలంలోనో కూర్చొని ఆరాధిస్తూ ఉంటే ఆ స్థలం దేవుని దృష్టిలో అత్యంత విలువైన స్థలం. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, కొందరి గుండె లబ్డబ్ అని కొట్టుకుంటుంది, ఇంకొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటుంది. యేసయ్య గుండె సంఘం, నా పెండ్లి భార్య, నాతో యుగాలు ఉండబోయే నా పెండ్లి భార్య అని దేవుని మనసు ఎప్పుడు సంఘం మీద కొట్టుకుంటుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఇక నా వైపు చూడండి. యోహాను భక్తుడు దర్శనం చూస్తున్నాడు. మనుష్య కుమారుడు ఒక ఆయన 7 నక్షత్రాలను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడట. యోహాను వారికి అర్థం కాక, అయ్యా ఈ 7 దీపస్తంభాలు ఏంటి అయ్యా, మీ కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఏంటి అని అడుగుతూ ఉంటే దూత వివరిస్తాడు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. ఆ 7 నక్షత్రాలు 7 దైవ సేవకులు. అగైన్ ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడట? దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ దేవుడు సంఘములో సంచరించేటువంటి దేవుడు. ఎక్కడ సంచరిస్తున్నాడు ఆయన? ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడండి. ఈ పునరుద్ధానపు వేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆయన కేవలం పరలోకంలో ఉండే దేవుడే కాదు, ఆయన పరలోకంలో ఉండగలడు, భూలోకంలో ఉండగలడు. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు సోరారంలో ఉన్నాం. మీరు ఒకవేళ సికింద్రాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకోండి, ఇదే సమయంలో సోరారంలో, సికింద్రాబాద్లో 2 చోట్ల ఉండగలరా? ఉంటారా? ఎవరా పుణ్యాత్ముడు? ఉండలేం. ఒకే చోట ఉంటాం. దేవుడు అనబడిన వాడు ఒకేసారి అన్ని చోట్ల ఉండగలుగుతాడు. యేసయ్య పరలోకంలో ఉన్నాడు. అద్భుతం తెలుసా? ఈ పునరుద్ధానపు వేళ సంఘములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు, ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు.
ఆయన దీపస్తంభంలో మధ్య సంచరించేటప్పుడు వాక్యం అంటుంది, కుడి చేతిలో నక్షత్రాలను పట్టుకున్నాడట. నక్షత్రం దేనికి గుర్తని చెప్పుకున్నాం? సేవకులకు గుర్తని చెప్పుకున్నాం. సంఘం విశ్వాసుల సముదాయానికి గుర్తయితే, నక్షత్రాలు దైవ సేవకులకు గుర్తయితే, అద్భుతం తెలుసా? దైవ సేవకులు ఎంత విలువైన వాళ్ళో దేవునికి తెలుసు గనక ఆ దైవ సేవకులను చక్కగా తన చేత్తో పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా అమ్మా? ఓ మంచి దైవజనుడు సంఘానికి దీపం లాంటివాడు. ఒక దైవజనుడు వెలిగితే సంఘం వెలుగుతుంది. ఓ దైవజనుడు బలంగా పరిచర్య చేస్తే సంఘం బలపడుతుంది. దైవ సేవకుడు నిస్వార్థంగా దేవుని కొరకు బ్రతికితే, దైవజనుడు వాక్యానుసారంగా జీవిస్తే ఆ దైవజనుని ప్రభావం సంఘం మీద పని చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. దీపం లాంటి దైవజనుడు ఆరిపోతే సంఘం ఆరిపోతుంది. ఎలా ఉంటుందో సంఘానికి సేవకునికి ఉన్న అనుబంధం. ఓ పాస్టర్ గారు అన్నారట, ఈ ఆదివారం నేను బాగా అలిసిపోయాను, కూర్చొని వాక్యం చెప్తాను, నిలవబడి ఓపిక నాకు లేదు. కూర్చోవటం తప్పని కాదు, అలంకారప్రాయంగా చెప్తున్నాను. కూర్చొని వాక్యం చెప్తాను, బాగా అలిసిపోయాను, కూర్చొని వాక్యం చెప్తానంటే కింద కూర్చున్న వాళ్ళు అన్నారట, అయ్యా మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము పండుకొని వాక్యం వింటామన్నారంట. విన్నారా? దైవజనుడు సంఘానికి దీపం లాంటాడు. దైవజనుని విలువ దేవుడెరిగి ఆ దైవజనుని ఎక్కడ పెట్టుకున్నాడు? నోరు తెరవాలి తమ్ముడా. కుడి చేతిలో పట్టుకున్నాడు అంటే వాళ్ళు ఎంత విలువైన వాళ్ళో దేవుడు ఎరిగాడు. మీకు తెలుసా? ఒకసారి చూడండి. మీకు తెలుసా దేవుడు దైవజనుని కుడి చేత్తో పట్టుకోవటానికి కారణం ఏంటంటే, ఓ మంచి దైవజనుడు రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్తూ, ఓ మంచి ముఖ్యమంత్రి చనిపోతే అంతకంటే మంచి ముఖ్యమంత్రి రాగలుగుతాడు. ఓ మంచి ప్రధానిని ప్రజలు కోల్పోతే అంతకంటే శ్రేష్టమైన ప్రధాని రాగలుగుతాడు. ఓ మంచి రాష్ట్రపతిని దేశంలో ఉన్న ప్రజలు కోల్పోతే అంతకంటే గొప్ప రాష్ట్రపతి రాగలుగుతాడు. సంఘం ఒక మంచి అభిషక్తుడైన దైవ సేవకుని కోల్పోతే అలాంటి అభిషక్తులు మరలా పుట్టుకురారు. పౌలు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎంతమంది పౌలులు తయారయ్యారు? మోషే చచ్చిపోయాడు. ఆ తర్వాత అలాంటి మోషేలు ఎంతమంది బయలుదేరి వచ్చారు? ఎలీషా చనిపోయాడు. ఎలీషా చనిపోయిన తర్వాత అలాంటి ఎలీషాలు తర్వాత కాలంలో ఎంతమంది పుట్టుకొచ్చారు? వాళ్ళంత విలువైన వాళ్ళు కనుక ఆ విలువైన దైవ సేవకులను దేవుడు తన కుడి చేతిలో పెట్టుకొని సంఘములో సంచరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఓ క్లాస్ రూమ్లో మంచి టీచర్ ఉంటే చదువుకునే పిల్లల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడుతుందా లేదా? అమ్మ టీచర్ గారు మీరు చెప్పండి. మీ టీచర్ గారే కదమ్మా. టీచర్ గారు మంచి టీచర్ గారు అయితే పిల్లల భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడుతుంది. టీచర్ గారు సరైన టీచర్ గారు కాదనుకో, పిల్లల పరిస్థితి అన్యాయం అయిపోద్ది. నేను 7వ తరగతి చదివే వరకు ఆర్డినరీ స్టూడెంట్ని. ఆ రోజుల్లో నాకు 7వ తరగతిలో ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు ఎంత అంటే 292. ఎంత? సెకండ్ క్లాస్ కూడా కాదు, ఆర్డినరీలో నేను పాస్ అయ్యా. 8వ తరగతికి వచ్చిన తర్వాత లెక్కలంటే ఒక తెలియని భయం వచ్చింది. ఈలోపు ఒక పండితుడు నాతో ఏమన్నాడు తెలుసా? ఒరే, 8వ తరగతికి వచ్చిన తర్వాత లెక్కలు ఇంకా టఫ్గా ఉంటాయిరా, ఆల్జెబ్రా ఉంటుందిరా. ఆల్జెబ్రా అంటే ఏంటో తెలుసా? మైండ్ కాపరా అన్నాడు. ఆల్జెబ్రా అంటే ఏం లేదురా, అంత మైండ్ కాపరా అయిపోద్దురా, మనకేం అర్థం కాదురా, చాలా కష్టం రా అన్నాడు. తెలియకుండా ఒక భయం ఏర్పడింది. మా 8వ తరగతిలో సుందరరావు మాస్టర్ అని ఆర్సీఎంలో పనిచేసే ఒక మంచి టీచర్ గారు మా క్లాస్కి వచ్చాడు. ఆయన లెక్కలు చెప్తే అరటి పండోల్చి నోట్లో పెట్టినట్లుగా అవలేలకు అర్థమయ్యేటట్టు చెప్పేవాడు. అసలు లెక్కలంటేనే ఆల్జెబ్రా అంటేనే మైండ్ కాపరా అనుకున్న మేము ఆయన లెక్కలు చెప్తున్నప్పటి నుంచి తెలియకుండా లెక్కల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. మరి లెక్కలు ఎంత తేలిక, మ్యాథమెటిక్స్ ఎంత తేలిక, ఆల్జెబ్రా మైండ్ కాపరా కాదు, మైండ్ సెట్ అయిపోద్ది, ఎంత అద్భుతంగా ఉంటుందా అని ఒక ఆర్డినరీ స్టూడెంట్ని ఆయన మా క్లాస్ టీచర్ అయిన తర్వాత ఆర్డినరీ స్టూడెంట్గా ఉన్న నేను 10th క్లాస్లో డిస్టింక్షన్లో పాస్ అవడానికి దేవుడు కృప చూపించాడు.
ఇక 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏందని చూడాలి ఒకసారి. 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతిలో నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటో అడగండి, చెప్పండి. మీకు కూడా తెలిసిందా? ఎందుకో తెలుసా? ఒక క్లాస్ రూమ్కి టీచర్ ఎంత ముఖ్యం. క్లాస్ టీచర్ ఆఫ్టర్ ఆల్ లోకపు చదువు వరకే, కానీ దైవజనుడు మట్టి ఘట్టాన్ని మహిమాలోకంలోకి నడిపించగలిగినటువంటి వాడు, పరలోక రాజ్యంలో ఒక వ్యక్తిని నిలవబెట్టగలిగినటువంటి వాడు. అందుకని పెట్టారా, మీ అందరితో చెప్తున్నా, మేము చచ్చిపోయిన తర్వాత అన్నా జర్మి అన్న అకాజోతక్క దైవజనులు బ్రతికున్నది నాల్లోని వీళ్ళు విలువైన వాళ్ళు. ఈ దైవ సేవకులను మనం కాపాడుకోవాలి అన్న ప్రత్యక్షత సంఘానికి ఎందుకు మనం తెచ్చుకోవాలి అంటే, దేవుని చూడండి, కుడి చేతిలో ఎవరున్నారట? 7 నక్షత్రాలు. నక్షత్రాలు ఎవరికి గుర్తు? దైవ సేవకులకు గుర్తు. రైట్, ఇంతవరకు మనం విన్నాం కదా. ఆ సంఘం ఎలా ఉండాలి? సంఘంలో 5 రకాల మనుషులు ఉంటారు. అయితే అది వచ్చే ఆదివారం సెకండ్ సెషన్లో చెప్తా. బైబిల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఫిలిప్పీ సంఘం అనండి. అపోస్తలుడైన పౌలు వారి ద్వారా యూరప్ ఖండంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘం. అగైన్ చెప్తున్నాను, యూరప్ ఖండంలో స్థాపించబడిన మొట్టమొదటి సంఘం ఫిలిప్పీ సంఘం. ఎలా స్థాపించబడింది? పౌలు వారు ఒకసారి ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లూదియా అనే ఒక తల్లి వాక్యం వింది. వ్యాపారవేత్త వాక్యం వింటుండగా ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడట. ప్రభువుని అంగీకరించింది. ఆ తల్లి ద్వారా ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం స్థాపించబడింది. విచిత్రం ఏంటో తెలుసా? సంఘానికి ఉన్న ప్రభావం ఏంటంటే, సంఘం ఒక చోట స్థాపించబడితే సంఘం ఏ ఒక్క నాటికి 4 గోడల మధ్య పరిమితం కాకూడదు. ఆమె చెప్పాలి గట్టిగా. ఏమన్నాను? సంఘం ఏ ఒక్క నాటికి 4 గోడల మధ్య పరిమితం కాకూడదు. ఒక చోట సంఘం స్థాపించబడితే ఆ సంఘం ఆ గ్రామాన్ని కదిలించాలి. ఆ గ్రామం నుండి ఇరుగు గ్రామాలకు వ్యాపించాలి. గ్రామాలను కదిలించాలి, పట్టణాలను కదిలించాలి, జిల్లాలను కదిలించాలి, రాష్ట్రాలను కదిలించాలి. చివరికి ఆ సంఘం దేశాలను కదిలించేదిగా ఉండాలి. సంఘం ఒక ప్రపంచనం, సంఘం ఒక విప్లవం, సంఘం ఒక కెరటం. ఒక ప్రాంతంలో సంఘం స్థాపించబడితే ఆ సంఘం ద్వారా ప్రాంతాలు కదిలించబడాలి. ఒక మాట సార్, నిమ్మలంగా ఉన్న చెరువు ఉంది. ఓ చిన్నపాటి రాయి ఆ చెరువులో ఇసిరేసాం. రాయిబడిన చోట ఏం ప్రారంభమవుతుంది? చూపిస్తున్నా కదా సార్, రాయి వేసిన చోట ఏం ప్రారంభమవుతుంది? అలజడా. నీకు రాకపోతే మౌనంగా ఉండు నాయన. అలజడా. ఇంతకు నువ్వు పేషెంట్లు బతికిస్తున్నావా? లేతే అలజడి కాదు, అలా ప్రకంపనం ప్రారంభమవుతుంది. ఎక్కడైతే రాయేసామో అక్కడ అల ప్రారంభమై ఆ అలా వ్యాపించుకుంటూ చెరువంతా విస్తరిస్తుంది కదా. ఒక చోట సంఘం స్థాపించబడితే అక్కడ ప్రపంచం ప్రారంభమై ప్రాంతాలు విస్తరించాలి. అది జీవము కలిగిన దేవుని సంఘానికి ఉన్న నిలువు అద్దం. ఫిలిప్పీ ప్రాంతంలో సంఘం స్థాపించబడిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా? ఈ సంఘము ద్వారా యూరప్ ఖండం అంతా కదిలించబడింది. యూరప్ ఖండానికి దేవుని వాక్యం అందించబడటానికి దేవుడు కృప చూపించాడు. మరలా ఈ మాట చెప్తున్నాను, ఫిలిప్పీ ప్రాంతంలో మరో రకంగా యూరప్ ఖండంలో సంఘం స్థాపించబడటానికి మొట్టమొదటి కారణం ఎవరు? లూదియా. అమ్మా తల్లులారా, మీరు నిజంగా చాలా కృప పొందిన వాళ్ళమ్మా. స్త్రీకి ఇచ్చినంత కృప పురుషుడికి ఇవ్వల. బైబిల్లో రాసి ఉంటుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికివేయును అని రాసి ఉంటుంది. ఓ సంఘం కట్టబడాలన్నా స్త్రీనే, ఓ కుటుంబం కట్టబడాలన్నా స్త్రీనే, ఒక పురుషుడు ఒక మంచి స్థానంలో నిలవబడాలన్నా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సరే తెలుగులో చెప్తాను. ప్రతి పురుషుని విజయం వెనుక మీరు చెప్పట్లేదు ఏంటమ్మా? తెలుసో తెలియదు ఇది? ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందట. నిజమే. ఒక సంఘం గెలవాలన్నా, ఒక మినిస్ట్రీ గెలవాలన్నా, ఒక పురుషుడు గెలవాలన్నా
చివరికి కుటుంబం కట్టబడాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంది. తల్లులారా, కుటుంబంలో కానీ సంఘంలో కానీ మీరు ఎంత బాధ్యతగా ఉంటారో సంఘాలు కట్టబడతాయి, కుటుంబం కట్టబడుతుంది. రాబోయే కొన్ని తరాలు కట్టబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, దేవునికి ఎంత కృప ఉందో స్త్రీకి అంత కృప ఉంది అనండి. పెద్దగా మీరేం డల్లుగా వద్దు తమ్ముడా. అక్క చెప్పండి తల్లి. దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ఆ తర్వాత అంతటి కృప ఈ భూమి మీద స్త్రీకే దేవుడిచ్చాడు. ఏంటన్నా, దేవునికి ఉన్నంత కృప మాకుందా? అవును, బైబిల్ ఏమని రాసింది? యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థమని లేఖనాల్లో రాయబడి ఉంది. అంటే ఒక ఇల్లు కడితే దేవుడన్నా కట్టాలి, స్త్రీ అన్నా కట్టాలి. అంటే ఒక ఇంటిని కట్టగలిగే శక్తి ఒకటి దేవునికి ఉంది, ఆ తర్వాత మనకు లేదు. బెదరా, మన డ్యూటీకి వెళ్ళటం రావడం సంపాదించడమే కానీ కట్టే కృప దేవుడు వాళ్ళకే ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పమంటారా తల్లి, దేవునికి లేని ఇంకొక కృప కూడా మీకుంది. కట్టగలిగే కృప మీ సొంతమే. అమ్మా, సుల్తాన్పూరు, నాగాపురం మీకు ఎంత కృప ఇచ్చాడంటేనమ్మా, కట్టగలిగేదైనా మీరే, పడగొట్టగలిగేదైనా మీరే. నా బిడ్డలు, మీరు మీ చేతులు ఎప్పుడు కట్టే చేతులుగానే దేవుడు ఉంచునుగాక, మీ చేతులు ఎప్పుడు నిలవబెట్టే చేతులుగానే దేవుడు బలపరచునుగాక, మన చేతులు పడగొట్టే చేతులుగా ఉండకుండానుగాక. సరే, లూదియా ద్వారా సంఘం కట్టబడింది. సంఘం జరుగుతూ ఆ సంఘానికి పౌలు గారు ఓ పత్రిక రాశాడు. దాని గురించి సెకండ్ సెషన్లో చెప్పాను. చెరసాలలో ఉన్నప్పుడు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక పేరే ఫిలిప్పీ పత్రిక. ఈ ఫిలిప్పీ పత్రికలో ఆయన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు మాట్లాడుతూ 5 గుంపుల వ్యక్తుల గురించి చెప్తాడు. నంబర్ 1 ఒకరు, నంబర్ 2 2, నంబర్ 3 ముగ్గురా కాదు కొందరు అనండి, కొందరు. నంబర్ 4 అనేకులు. నంబర్ 5 అందరూ అనండి ఒకసారి. నంబర్ 1 ఆగండి, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 6 రాయలా. ఓకే, రైట్. నంబర్ 1 అంటాడు ఒక్కరు. ఆ సంఘంలో ఉన్న ఒక్కరు, ఒక 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని గూర్చి ఒక దివ్యమైన వర్తమానం. ఒక్కరు అన్నాడు. ఆ ఒక్కరు ఎవరయ్యంటే, ఒక ఆయన అపోస్తులైన పౌలు వారు, రెండవ ఆయన ఆ సంఘములో ఉన్న తిమోతి, మూడవ ఆయన ఆ సంఘములో ఉన్న ఎపఫ్రోదితు. ఇది వ్యక్తిగత క్యారెక్టర్ గురించి చెప్పాడు. వారిలో పౌలు మహాశయుడు ఉన్నాడే, చూడండి ఆ మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించటం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. తమ్ముళ్ళు, ఒక్కసారి నా వైపు చూడండి. నన్ను మీరు బయటోడుగా అనుకోవద్దు. నేను మీ సొంత అన్ననే. ఇంకా మీ మనసు పెద్దదైతే, నేను వయసులో పెద్దోడిని కదా, నన్ను ఒక నాన్నలాగా ఎంచుకోండి. మీ శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి అనే లక్ష్యం మీకు ఉండాలి. దేని ద్వారా క్రీస్తు మహింపరచబడాలి? నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. నీ చూపు ద్వారా, నీ హెయిర్ స్టైల్ ద్వారా, నువ్వు వేసుకునే డ్రెస్ సెన్స్ ద్వారా, నీ హావభావాల ద్వారా, నువ్వు కూర్చోవటం, నువ్వు నిలవబడటం, నువ్వు నడిచే విధానం, నీ శరీరమందు క్రీస్తు ఘనపరచబడేటట్లుగా ప్రతి బిడ్డ బ్రతకాలి. పౌలు సమర్పణ ఏంటో తెలుసా? నా చావు మూలంగానైనా సరే, నా బ్రతుకు మూలంగానైనా సరే,
క్రీస్తు నా శరీరమందు గణపరచబడాలి అని చెప్తూ నా సమర్పణ ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు. ఒకవేళ క్రీస్తు కొరకు చావాల్సి వచ్చిద్దా, చచ్చిపోతా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. క్రైస్తవ జన్మ ఈ కడవరి దినాల్లో సంఘం ఈ స్థాయికి ఎదగాలి. ఎవరెలా బ్రతుకుతున్నా నేను పట్టించుకోను సార్. నా సమర్పణ ఏంటంటే ఒకవేళ యేసయ్య కొరకు చావాల్సిన పరిస్థితి వచ్చినా నా యేసయ్య కొరకు నేను చచ్చిపోతాను సార్. నా యేసయ్య కొరకు నేను మరణించాల్సి వచ్చినా నా యేసయ్య కొరకు నేను మరణించడానికి సిద్ధపడతాను సార్ అని పౌలు లాంటి సమర్పణ కలిగిన వ్యక్తులు సంఘాలలో నుంచి లేవాలి. పౌలు సమర్పణ ఏంటో తెలుసా? అందరూ చూడండి, పౌలు సమర్పణ ఏంటో తెలుసా? నా వైపు చూడండి. పౌలు సమర్పణ ఏంటో తెలుసా? క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. యేసు క్రీస్తే నా ప్రాణం. ఆ దినాలు కమ్యూనిజం బహుగా విస్తరిస్తున్న దినాలు. రుమేనియా దేశంలో చూస్తున్నారు కదా, రుమేనియా దేశంలో ఓ దైవజనుడు దేవుని వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు తన భార్యతో కలిసి. దినాలు అట్లా సాగుతున్నాయి. రష్యా ఆధిపత్యం ప్రబలుతున్న ఆ దినాల్లో రష్యా దేశస్థులు రుమేనియా దేశాన్ని ఆక్రమించారు. వెంటనే క్రైస్తవులందరిని ఒక చోటకు పిలిచారు, పాస్టర్లందరిని ఒక చోటకు పిలిచారు. పిలిచి ఏమన్నారు తెలుసా? ఇదిగో సేవకులారా, మీ మతాన్ని మీరు ఆచరించండి, మేము వద్దనం. కానీ మీరు సంఘాల్లో బోధించేటప్పుడు క్రీస్తు కంటే కమ్యూనిజం గొప్పదని, క్రీస్తు కంటే కమ్యూనిజం బోధలు ఉన్నతమైనవని, మీరు కమ్యూనిజాన్ని గురించి గొప్పగా చెప్పాలి అని క్రీస్తును కించపరుస్తూ ఎగతాళిగా కమ్యూనిజం కంటే తక్కువది అన్నట్లుగా మీరు బోధించాలని చెప్తా ఉంటే ఆ యవన దైవ సేవకుడు సైలెంట్గా వింటున్నాడు. ఈలోపు ప్రకంటున్న భార్య ఆయన ఎట్లా అని, ఏమండి ప్రభువుని విమర్శిస్తూ ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? లేచి నిలవబడండి. ఈ సృష్టిలో ఉన్న ధర్మాలన్నిటిలో, ఈ సృష్టిలో దేవుడని పిలువబడిన వారందరిలో యేసుక్రీస్తు అతి శ్రేష్ఠుడు. 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఆయన వంటి దేవుడు సృష్టిలో ఎవ్వరూ లేరు. యేసును గురించి సాక్ష్యం చెప్పండి, లేవండి అని భార్య అంటుందట. ఆయన భార్య వైపు చూసి, నేను చెప్పగలుగుతా, కానీ చెప్పేనా నీకు భర్త ఉండడం, ఆ తర్వాత నీ మీద అఘాయిత్యం చేస్తారు, నీకు భర్త ఉండడు అన్న భయంతో నేను చెప్తున్నాను, అందుకని లేవలేదు అన్నాడట. వెంటనే ఆ భార్య అందట, పిరికివాడైన భర్తతో కాపురం చేసే కంటే యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయిన భర్త దేవుని దగ్గరికి వెళ్ళాడనే ధైర్యంతో నేను బ్రతుకుతానండి. నా భర్త పిరికివాడై ప్రాణం కాపాడుకోవటానికి యేసును గూర్చి ప్రకటించలేదు, పిరికివాడు అని చెప్పుకునే దానికంటే నా భర్త యేసుక్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు, యేసుక్రీస్తు కొరకు చచ్చిపోయాడు, సంతోషంగా చెప్పుకుంటానండి అందట. దైవజన్మ ఆ మాట విని వెంటనే లేచాడు భర్త. యేసు ప్రభువును ప్రకటించాడు. యేసయ్యను ప్రకటించిన దానికి ఆయనకు వచ్చిన బహుమానం అద్భుతం. నిలవబడి యేసుక్రీస్తును ప్రకటించినందుకు ఆ దైవజనుడికి వచ్చిన బహుమానం 14 సంవత్సరాల జైలు శిక్ష. యేసుక్రీస్తును ప్రకటించినందుకు ఆ దైవజనుడికి వచ్చిన బహుమానం ఆయన భార్య అత్యాచారం, రేప్ చేయబడింది. ఇలాంటి ప్రతిఫలం వస్తుందని తెలిసినా యేసును ప్రకటించడం ఆపలేదు. ఎందుకు ఆపలేదో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. వీళ్ళందరూ ఎవరో తెలుసా అండి? యేసు ప్రభు ఏదో ఇస్తాడని నమ్మిన వాళ్ళు కాదు. యేసయ్య ప్రాణమే పెట్టాడు, ఇంకా అంతకుమించి నాకు పెట్టగలిగేది ఏముంది? ప్రాణం కంటే విలువైంది ఏముంది? ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మా ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నామని త్యాగపూరితంగా దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు. క్రైస్తవ యవన బిడ్డలారా, తల్లులారా, మీరు పనిచేస్తున్న పని స్థలాల్లో రాగల దినాల్లో ఇంకా భయంకరమైన శోధనలు ఎదురవుతాయని ఎంతోమంది ప్రవచనాలు చెప్తున్నారు, దర్శనాలు చూస్తూ ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛగా బైబిల్ పట్టుకొని ధైర్యంగా మందిరానికి వచ్చే వాతావరణం రేపు రాకపోవచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు.
ప్రభుత్వం వారి ద్వారా, అధికారుల ద్వారా, చట్టాల ద్వారా రకరకాల పరిస్థితులు రావచ్చు. నువ్వు క్రైస్తవుడు అయితే చంపేస్తాం అని అనొచ్చు. నా సమర్పణ ఎలా ఉండాలో తెలుసా? నా ప్రభు కొరకు మేము చావటానికి కూడా సిద్ధమయ్యా. మా ప్రభు కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా సిద్ధం. ఎందుకంటే క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే. 14 సంవత్సరాల తర్వాత ఆయన జైల్లో నుంచి రిలీజ్ చేశారు. అమెరికా వాళ్ళు తీసుకుని వెళ్ళారు. బిల్లీ గ్రహం గారి ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు రష్యన్ గవర్నమెంట్ కట్టి ఆయన విడిపించారు. ఆయన అమెరికా దేశానికి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో నేను విన్నాను, హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చి కూడా వచ్చి ఆయన వాక్యం చెప్పారట. ఒక 2 సంవత్సరాలు అమెరికాలో ఉన్న తర్వాత అమెరికన్లు అన్నారట, ఇక్కడే ఉండయ్యా, నీలాంటి కాపరి మాకు కావాలి, చక్కటి వర్తమానికులు మీరు, ఇంత పెద్ద సంఘం, ఇన్ని వేల మంది ఆత్మలు ఉన్నారు, ఇన్ని వేల మంది ఆత్మలు ఉన్న తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? కడుపులో నీళ్లు కదలకుండా హాయిగా ఇక్కడ సేవ చేసుకోవచ్చు, మీరు ఇక్కడే ఉండండి అంటే ఆయన భార్య, మేము రుమేనియా దేశానికే వెళ్తాం, అక్కడ చర్చి లేదమ్మా, తినటానికి తిండి ఉండదమ్మా, కట్టుకోవటానికి బట్ట ఉండదమ్మా, విశ్వాసులు లేరమ్మా, ఒక ఆత్మను సంపాదించడానికి పరిగెత్తాలమ్మా, ఊరూరు తిరగాలమ్మా, ఇంత సువార్త ప్రకటించిన ఆత్మలను సంపాదించలేవమ్మా, ఇక్కడ ఏం తక్కువైందని మీరు వెళ్తానంటున్నారు, ఎంత సుఖపడవచ్చు ఇక్కడుంటే అని అంటే భార్యాభర్తలు అన్నారట, మేము సేవకు వచ్చింది సుఖపడటానికి కాదు, సజీవ యాగంగా ప్రభు కొరకు సమర్పించుకోవటానికి మేము సేవకు వచ్చాం. సుఖపడేటట్లుంటే ఉద్యోగాలే చేసుకునే వాళ్ళంగా, సుఖపడేటట్లుంటే వ్యాపారాలే చేసుకునే వాళ్ళుగా, సుఖపడేటట్లుంటే ఉద్యోగం చేసుకుంటే కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళంగా. వాళ్ళ సమర్పణ ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే. మరోసారి చెప్తాను, నా శరీరమందు క్రీస్తు. రెండవది, అపోస్తుడైన పౌలు వారి విధానం ఎలా ఉండేదంటే, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, యేసుక్రీస్తే నా ప్రాణం, యేసుక్రీస్తే నా జీవం. రెండవది చూడండి ఆ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. నాతో కలిసి, క్రీస్తు యేసునకు కలిగిన, పెద్దగా చెప్పాలి, ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ, ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చప్పలు కొడుతూ అందరం ప్రభు వారికి స్తోత్రాలు. 5వ వచనం, సంగమా, మనకొక మనసు ఉంది, నాకొక మనసు ఉంది, తమ్ముడు నీకొక మనసు ఉంది, అమ్మా నీకొక మనసు ఉంది, తల్లులారా మీకొక మనసు ఉంది, అమ్మా డాక్టర్ గారు మీకొక మనసు ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో మనసు ఉంది. ఈ మనసుతో మన మందిరానికి రావద్దు. మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ యేసుక్రీస్తు మనస్సును ధరించుకోవాలా. విన్నారా మాట? 5వ వచనంలో అంటాడు, 5వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, నాతో కలిసి చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. పెద్దగా అనండి, పెద్దగా, ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటయ్యా? ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు మానవుడయ్యాడు, దేవుడు దాసుడయ్యాడు, దేవుడు శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడయ్యాడు, లోక కళ్యాణ నిమిత్తం తన ప్రాణాన్ని దారిపోసాడు. దేవుడు మానవుడై దాసుడయ్యాడు. అంటాడు, మీరు కూడా సంఘంలో అలాంటి దేన మనసును ఆయుధంగా ధరించండి అంటాడు.
అయ్యా ఒకసారి నా వైపు చూడు. బయట లోకంలో నువ్వు ఎంత గొప్పదానివైనా అయి ఉండొచ్చు, ఎంత గొప్పోడివైనా అయి ఉండొచ్చు, సామాజికంగా ఎంత ఉన్నతమైన స్థితిలో పుట్టి పెరిగిన వాడివైనా అయి ఉండొచ్చు, లక్షాధిపతి అయి ఉండొచ్చు, సివిల్ సర్వెంట్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఓ డిస్ట్రిక్ట్కి కలెక్టర్ అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ యు మే బి, దేవుని మందిరానికి ప్రతి నెల లక్షల రూపాయలు కానుకిచ్చేవాడు అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ యు మే బి, నీ గ్రామంలో గ్రామమంతా నేను గణపరుస్తూ, నేను కోట్లాధిపతిగా చూస్తూ, గ్రామమంతా నేను గౌరవిస్తూ ఉండొచ్చు. ప్రైజ్ గాడ్. కానీ సుమి, లోకంలో నువ్వు ఎంత గొప్పదానివైనా జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడ విడిస్తావో అక్కడే నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి, చెప్పులు ఎక్కడ విడిచిపెడతావో అక్కడే నీ ఆధిక్యత విడిచిపెట్టి, నీ గొప్పతనాన్ని, నీ దర్పాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు రిక్తుడిగా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు రిక్తురాలిగా నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతుకు. ఎంత తగ్గించుకుంటావో అంతకంతకు దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎలా తగ్గించుకోవాలో ప్రక్రియ, ఒక అద్భుతమైన చర్చ్ ఉంది, సాల్వేషన్ ఆర్మీ అనండి. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు. గొప్ప సేవకులు, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా సేవ చేస్తున్న దినాల్లో ఆయన దగ్గర వందల మంది తర్ఫీదు అయ్యేవాళ్ళు. వాళ్ళని తర్ఫీదు చేసి యూరోప్ ఖండానికి, అమెరికాకు, అనేక ప్రాంతాలకు సేవకులను పంపించేవాడు. ఆ దినాల్లో ఒక యవనస్తుడు, అతని పేరు ఫ్రెడరిక్ అనండి ఒకసారి, ఇంకోసారి ఫ్రెడరిక్ బూత్ టక్కర్. ఇతడు బలమైన సామాజిక కుటుంబంలో పెరిగినవాడు. వాళ్ళ నాన్నగారు పేరుగాంచిన లాయర్. ఇక తండ్రి లాయర్ అయితే కొడుకు ఏమవుతాడు? అబ్బా మీ చుట్టమయ్యా, అంత కరెక్ట్గా చెప్తున్నారు. లాయర్ అయ్యాడు, అద్భుతమైన పేరుగాంచిన లాయర్ అయ్యాడు. తండ్రి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో కొడుకు కూడా ఇంచుమించు అలా ఎగబాగుతున్న దినాల్లో ఎందుకో ఆయనకి సేవ చేయాలనిపించింది. ఎక్కడ తర్ఫీదు అవ్వాలి? ఆ రోజుల్లో విలియం బూత్ గారు బలంగా వాడబడుతున్నారు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీతో కలిసి మీ దగ్గర సేవ చేస్తా, నన్ను సేవలో వాడుకోండి అయ్యా, నాకు తర్ఫీదు ఇవ్వండి అయ్యా అని అంటే, వెంటనే విలియం బూత్ గారు చూసి, బాబు ఏం చదువుకున్నావు? లా చదివానండి. ఏం చేస్తున్నావు? లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీ నాన్న ఏం చేస్తాడు? మీకు తెలుసు కదండి, మన పట్టణంలో పేరుగాంచిన న్యాయవాది, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. మంచి సంపన్న స్థితిలో ఉన్నట్టున్నావు. అవునండి, దేవుని దయ వల్ల మా అమ్మ నాన్న దేవుడు బాగా ఆశీర్వదించాడు, మంచి సంపన్న స్థితిలోనే ఉన్నాం. వెంటనే విలియం బూత్ గారు, నేను సేవలో వాడుకోవాలంటే ఇక్కడ బైబిల్ ట్రైనింగ్కి ఒక 200 మంది వచ్చారు ట్రైనింగ్ అవ్వటానికి. ఈ ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చిన విద్యార్థులు ఉన్నారే, వాళ్ళ షూ విడిచిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు నేను నీకు చెప్పేదాకా రోజు ఆ 200 మంది స్టూడెంట్స్ యొక్క షూ రోజు పాలిష్ చేస్తూ ఉండు. ఆ తర్వాత దేవుడు ప్రేరేపిస్తే నేను సేవలో తీసుకుంటా అన్నాడంట. ఏం చేయమన్నాడు? కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా, అర్థం కాల. ఎంతమంది? మనోడు మనసులో అనుకున్నాడంట, మా ఇంట్లో నా షూనే నేను పాలిష్ చేసుకోను, మా పనులు పాలిష్ చేస్తారు. ఏంటి 200 మంది షూ నేను పాలిష్ చేయటవా? 200 మంది షూ నేను పాలిష్ చేయటవా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నేను పెరిగిన కుటుంబం ఏంటి? బ్రతుకు తెరువు లేక నేను బైబిల్ పట్టుకున్నవాడినా? కాదే. ఒక దర్శన ప్రకారం నేను సేవకు వచ్చినవాడినే. నన్ను 200 మంది షూ పాలిష్ చేయమంటారా అని మనసులో వేదన పడి, నేను అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చాను, అందరూ ఈయన దగ్గర ట్రైనింగ్ అవ్వమన్నారు అని మానసికంగా వేదన పడుతూ ఆ రాత్రి పండుకున్నాడట. నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. 12 మంది అపోస్తులు కుర్చీల మీద కూర్చొని ఉంటే, యేసు ప్రభు వారు నడుమునకు తువాలు కట్టుకొని పాత్ర తీసుకొని, ఆ పాత్రలో నీళ్లు పళ్ళెం తీసుకొని ఈ 12 మంది శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళు కాళ్ళు కడుగుతున్న దృశ్యాన్ని ఆ రాత్రి దర్శనంలో చూపించాడట. దేవుడు అంటాడట, సేవకుడా, ఆఫ్టర్ ఆల్ నువ్వు షూ తుడవటానికే, ఆఫ్టర్ ఆల్
షూ పాలిష్ చేయటానికే నువ్వు నామూషిగా ఎంచుకున్నవే, నేను షూ పాలిష్ చేయటమే కాదు, షూ పాలిష్ చేయటం కాదు, 12 మంది అపోస్తుల కాళ్ళు గడగటానికి నేను సిద్ధపడ్డా. నా సేవలో నేను వాడుకోవాలంటే ఆ తగ్గింపుకు నువ్వు రావాలి. ఓ బలమైన పనిముట్టుగా నిన్ను నిలవబెట్టుకోవాలంటే ఆ దీనత్వానికి వస్తేనే బలవంతుని చేతిలో బాణంగా నిన్ను వాడుకుంటాను అని దర్శనంలో మాట్లాడాడట. తుల్లిపడి లేచాడు. ఆ తెల్లారి వరకు ఏడ్చి విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పకుండా 200 మంది షూ నేనే పాలిష్ చేస్తానయ్యా, ఇంకా మీరు అడిగితే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతానయ్యా అన్నాడట. 2 సంవత్సరాల పాటు ఆ విద్యార్థుల షూ పాలిష్ చేస్తూ లాయర్ ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడ పరిచర్య చేశాడట. 2 సంవత్సరాల తర్వాత టక్కర్ గారిని అభిషేకించి విలియం బూత్ గారి కూతుర్ని తనకిచ్చి వివాహం చేసి భారతదేశానికి సేవ నిమిత్తం పంపించారట. విన్నారా ఈ మాట? ఫ్రెడరిక్ బూత్ టక్కర్ సాల్వేషన్ ఆర్మీ తరపున మొట్టమొదట సేవ చేయటానికి అడుగుపెట్టిన సేవకుడు. ఆయన అడుగుపెట్టి భారతదేశం అంతా తిరుగుతూ ఈ ఒక్క దైవజనుడు 5,000 సంఘాలు స్థాపించాడట. 5,000 సంఘాలు. ఎన్ని ఒక్క వ్యక్తి 5,000 సంఘాలు స్థాపించాడు. అయ్యా ఎలా నువ్వు స్థాపించగలిగావు? పరిచర్యకు వచ్చిన తర్వాత దీనత్వం నేర్చుకున్నానయ్యా, నా గొప్పతనాన్ని ప్రక్కన పెట్టానయ్యా, నా దర్పాన్ని ప్రక్కన పెట్టానయ్యా, నా హోదా ఏంటో మర్చిపోయానయ్యా, నా చదువు మర్చిపోయానయ్యా, ఒక సాధారణమైన వ్యక్తిగా నేల మట్టుకు తగ్గించుకొని పరిచర్య చేశానయ్యా. మీకు తెలుసా, అన్ని నామముల కంటే ఈ భూలోకంలో, నా వైపు చూడండి, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామమేది? మరోసారి, మహోన్నతమైన నామమేది? అన్ని నామాల కంటే మహోన్నతమైన నామం యేసుక్రీస్తు నామం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ సృష్టిలో అందరికంటే బహుగా తగ్గించుకొని దీనత్వాన్ని చూపిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా దేవుడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. సంఘమా, సంఘం ఈ మనస్సును ధరించిందై ఉండాలి. పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? నంబర్ 1, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. నంబర్ 1, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. నంబర్ 2, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. క్రీస్తే నాకు మాదిరి. అనండి ఒకసారి, ఇంకోసారి. క్రీస్తే నాకు అంటే ఎవరిలాగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి? యేసయ్య నేల మట్టుకు తగ్గించుకున్నాడు కదా. ప్రతి క్షణం దేవా నీకులాగా నేల మట్టుకు తగ్గించుకునే ప్రత్యక్షత నాకు దయచేయని ఆ దీనత్వాన్ని కోరుకుందుంగాక. 3వది, పౌలు క్రైస్ట్ ఈజ్ మై గోల్. 4వది, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఇది పౌలు గారు ఆ ఒక్కడు సంఘంలో బ్రతికినటువంటి విధానం. 3వది ఏంటంటే క్రైస్ట్ ఈజ్ మై గోల్, అంటే యేసుక్రీస్తునే గురిగా కలిగి బ్రతికాడు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 నాతో కలిసి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. పౌలు గురి ఎవరు? క్రీస్తే. క్రీస్తు ద్వారా కలిగే బహుమానమే పౌలు యొక్క గురి. ఈ గురి నిమిత్తం తాను ఏం చేశాడో తెలుసా? ఏవేవి నా అతిశయ కారణాలుగా ఉన్నాయో వాటన్నిటినీ నేను పెంటగా ఎంచుకున్నా. మాట్లాడుతూ అంటాడు, 8వ దినాన సున్నతి చేయబడ్డా. నేను బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడిని, పరిసయ్య తెగకు చెందినటువంటి వాడిని, నిష్ఠగలిగిన యోధా మతాన్ని నేను అనుసరించా. ధర్మశాస్త్ర విషయంలో నేను అనింజుణ్ణి. నా తండ్రి గొప్ప వ్యాపారవేత్త. ఇక్కడ ఒక మాట అంటాడు, ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నా అంటాడు. తమ్ముళ్ళు, యేసయ్య గురిగా కలిగి బ్రతకటం అంటే ఏంటో తెలుసా? లోకంలో నిన్ను ఆకర్షించేవి కొన్ని ఉంటాయి. నీ సమర్పణ ఎట్లుండాలో తెలుసా?
నిన్ను ఆకర్షించే ప్రతి పాపాన్ని పెంటతో సమానంగా ఎంచుకునేవాడిగా ఉండాలి. ప్రభా, ఈ మోహపు చూపు నేను మానలేకపోతున్నాను. జీవితాంతం ఈ ప్రార్థన కాదు, ఆ మోహపు చూపు నీకు పెంటగా ఉండాలి. అసలు పెంటని ఎవడైనా కనీసం అటువైపు చూడటానికి ఇష్టపడతాడా? అబ్బే అన్న, ఇది మీరు చెప్పొద్దన్నా, ఇది వినటానికి ఇబ్బందిగా ఉందన్నా అని అనుకుంటారా లేదా? అది మనకు ఎలా ఉండాలంటే, దేవునికి ఆయాస్కరమైన ప్రతి అపవిత్రత, నీలో కాముకత్వాన్ని రేపే ప్రతి కోరిక, ఆశా ఇచ్చలు రేపే ప్రతి లౌకికమైన ఇచ్చ, ఇంకెప్పుడు జీవితకాలం ఈ సిగరెట్ మానలేకపోతున్నాను ప్రభా, ఈ సిగరెట్ అది నీకు పెంటలాగా కనపడాలి. ఈ డ్రింకింగ్ అది నీకు పెంటలాగా కనపడాలి. దేవునికి అయిష్టమైన ప్రతి అపవిత్రత అది పెంటలాగా కనపడాలి. పౌలు గారు ఏమంటాడు తెలుసా? విశ్వాస సంబంధమైన ఈ యాగములో నేను పానార్పణంగా పోయబడ్డాను అంటాడు. ఏం పానార్పణంగా పోయబడ్డాడు తెలుసా? ఆయనది శరీరమే కదా. ఆయన శరీరానికి కోరికలు ఉంటాయా ఉండవా? ఆ కోరికలన్నిటినీ చంపేసుకున్నాడు, తన ఆశలన్నిటినీ చంపేసుకున్నాడు. ఆయన ఎంత చంపుకున్నాడో మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక్క పౌలు 2 ఖండాలలో అడుగుపెట్టి దేవుని వాక్యం ప్రకటించాడు. ఎన్ని ఖండాలు? కొంచెం పెద్దగానండి. ఈయన వాక్యం విని రాజులే మారారా, మంత్రులే మారారా, అధిపతులే మారారా, అధికారులే మారారా వివరించడానికి మాటలు చాలు. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు 2 ఖండాలలో లక్షల కొలది ప్రజలు మారారు. మరి రాజులు మారినప్పుడు ఆయన కానుక ఇచ్చి ఉంటారా ఉండరా? ఆయనకు అర్పణలు ఇచ్చి ఉంటారా ఉండరా? ఆయన కానుకొచ్చి ఉంటుందా ఉండదా? మరి 2 ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించిన ఆయనకి ఎంత విస్తారమైన కానుకొచ్చి ఉంటుందో. మరి ఇంత కానుకొస్తే పౌలు రోమాపట్నంలో 5 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు, 7 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు అని బైబిల్లో చూడం. బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? పౌలు అద్దె ఇంట కాపురం ఉండి సేవ చేశాడట. ఏమయ్యా పౌలా, 100 గజాల స్థలం కొనుక్కోవడానికి డబ్బులు నీకు రాలేదా? 100 గజాలు లేవు సార్, 100 ఎకరాలు కొనడానికి కావలసిన డబ్బు కూడా నాకు వచ్చింది. మరి ఏం చేసావయ్యా పిచ్చి మహారాజా? ఏం చేసేదేముంది? విశ్వాస సంబంధమైన ఈ సేవలో దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదాన్ని పానార్పణంగా నేను పోసుకుంటూ వెళ్ళిపోయా. బిడ్డలారా, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ ఒకటి, మీరు వెళ్ళే సంఘాలలో మీరిచ్చిన దశంభాగం సేవకులు ఏం చేస్తున్నారు? మీరిచ్చిన కానుకలు సేవకులు ఏం చేస్తున్నారు? పిల్లలకు సరిపడా ఆస్తిని సంపాదించి పెడుతున్నారా? ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నారా? ఆ ప్రత్యక్షత ప్రతి సంఘ బిడ్డకి ఉండాలి. అగైన్ చెప్తున్నాను, వాళ్ళ సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్నారా? దేవుని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతిగాంచిన వారిగా ఎదిగేటట్లుగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారా? దేవుని రాజ్యాన్ని కడుతున్నారా? ఈ ప్రత్యక్షత సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. ఓ యవన అమ్మాయి, అదే మదర్ తెరీసా, దేవుని సేవ చేయటానికి వచ్చింది. భారతదేశం అంతా తిరిగింది. ఒక భారతదేశమే కర్మ, ప్రపంచ దేశాలన్నీ తిరిగాయి. ఆ తల్లి ప్రపంచ దేశాలంతా తిరిగి అద్భుతమైన సేవ చేసింది. ఒకానొక సందర్భంలో పోప్ జాన్ పాల్ II పోప్ గారు కలకత్తా ప్రాంతానికి వచ్చి మదర్ తెరీసా చేస్తున్న అద్భుతమైన సేవలను చూసి ముగ్ధుడైపోయి ఆ తల్లికి తాను వాడుతున్న రోల్స్ రాయల్ కారు గిఫ్ట్గా ఇచ్చాడట. ఆ తల్లి ఆ కారు తీసుకొని ముంబై వీధుల్లో కారులో షికారు అనండి, ఒకసారి ఇంకోసారి అనండి పర్వాలేదు. కారులో షికారు అని చెప్పి కలకత్తా ముంబై అటు ఇటు కారులో షికారు చేయలేదట. ఆయన కారు ఇచ్చి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తెల్లారే 3 కోట్ల రూపాయలకు అమ్మేసిందట కారు. ఆ 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి పంచిపెట్టిందట. చప్పట్లు కొట్టారు కదా. మీకున్న 1 ఎకరం పొలం అమ్మితే 2 కోట్లు వచ్చాయి. ఆ 2 కోట్లు చర్చికి ఇవ్వచ్చుగా. అరే ఇప్పుడు కొట్టాలి సార్ చప్పట్లో. దేవుని మందిరాలు కట్టించవచ్చుగా, అనాథాశ్రమాలకు దానం చేయవచ్చుగా.
దేవుని వాక్యం అందని చోట సువార్త కోటాలు ఏర్పాటు చేయడానికి వాడొచ్చుగా. ఆ తల్లి ఎవరో చేశారని చప్పట్లు కొట్టాం, మంచిదే. మరి ఆ బాధ్యత మన భుజాల మీద లేదా? సువార్త పనిలో మనం పాలిభాగస్థులం కాకూడదా? సరే, ఆ కారు అమ్మేసి 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి ఇచ్చేసిందట. ఎంతో అద్భుతంగా సేవ చేసింది. భారతదేశం ఆ తల్లిని గుర్తించి భారతదేశం తరపున అద్భుతమైన అవార్డు ఇచ్చింది. ప్రపంచ దేశాలు గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆ తల్లికి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిందే, ఇన్ని దేశాలు తిరిగిందే, ఇన్ని లక్షల మంది తనకు కానుకిచ్చారే. పోప్ జాన్ పాల్ గారే ఆమె కానుకిచ్చాడంటే ఇక ఆమె దగ్గరికి ఏ రేంజ్లో కానుకొచ్చి ఉంటుందో చూడండి. ఆమె చనిపోయేటప్పుడు ఆ ఆస్తి ఎంతో చెప్తా. చనిపోయేటప్పుడు ఆమె పేర సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంట. సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. మదర్ తెరిసా చనిపోయేటప్పుడు తన ఆస్తి 2 చీరలు, విరిగిపోయిన ఒక ప్లాస్టిక్ బకెట్టు, చిరిగిపోయిన చాప, కప్పుకునే దుప్పటి, ఈ 4 తన ఆస్తి అంట. ఎలాంటి సేవకులు ఎక్కడున్నారో చూడండి, అక్కడ కట్టబడండి. ఇలా నిస్వార్థంగా ప్రభు పని కొరకు పానార్పణంగా పోయిబడేసా. మనం ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా సేవ కొరకు ప్రాణం పెట్టి పానార్పణంగా పోయిబడే దైవ సేవకులు ఎవరో గుర్తించి, వాళ్ళు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ సేవకుల నీడలో పెరగటానికి మించిన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక చోట ఎట్లాగే వెళ్ళాం ఈ మధ్య ఆయన అంటాడు, సేవకి 20 సంవత్సరాల క్రితం వచ్చాయి గారు, పలానా కులం నుంచి రక్షించబడ్డా, నా సాక్ష్యం చాలామందిని మార్చింది, దేవుని మహా గొప్ప కృప. సేవకు వచ్చినప్పుడు నాకేమీ లేదయ్య గారు, తినటానికి కూడా లేదయ్య గారు, దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇప్పుడు నాకు లేనిదంటూ ఏదీ లేదయ్య గారు. దేవుడు ఏమీ లేని నాకు ఇదే ప్రాంతంలో 20 ఎకరాల పొలం ఇచ్చాడండి సేవకు వచ్చిన తర్వాత. ఆ 20 ఎకరాల్లో పెద్ద అమ్మాయికి 10 ఎకరాలు రాశా, చిన్న అమ్మాయికి 10 ఎకరాలు రాశా. వాళ్ళ పిల్లలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి. పౌలు సమర్పణ అద్దింటిలో కాపురం చేశాడు. పౌలు సమర్పణ పానార్పణంగా పోయిబడ్డాడు. అందుకే ఈ ఫిలిప్పీ సంఘం ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. పౌలులాగా ప్రతి క్రైస్తవుడు క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై గోల్. ఆఖరిది క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎందుకు ఈ మాట అన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నా వైపు చూడండి అందరూ, కొంచెం తలలు పైకెత్తి. తమ్ముళ్ళు నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి రా తల్లి. నాతో కలిసి అందరూ చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరన్నారు ఈ మాట? సహజంగా ఈ మాటను మనం వేరే కోణంలో అర్థం చేసుకుంటాం. దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏవైనా చేయగలం. నిజమే, ఏవైనా చేయగలం, దాన్ని కాదంటానికి లేదు. కానీ ఈ కాంటెక్స్ట్ ఏ సందర్భంలో పౌలు వాడాడు అని అంటే, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. చెరసాలలో కడుపు నిండా తిండి దొరికిద్దా? చెరసాలలో కడుపు నిండా తిండి దొరికిద్దా? దొరకదు. అక్కడ 2 కాళ్ళు బొండల్లో బిగించారు. కాళ్ళు అట్లా చాపుంటే ఏమంటారు, గిలక దగ్గర కడియాలు ఉంటాయి చూసారా? కడియాలు కాళ్ళ దగ్గర అయ్యానక్క ఆ కడియాల్లాగా చక్కకోయి వచ్చి 2 కాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసేది. ఇక ఇలాగే కాళ్ళు ఇట్లా చాపి పగలు రాత్రి ఆ చెరసాల్లోనే ఉండేవాళ్ళు. తిండి లేదు, దాహమైతే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. గుండెలు బ్రతలు చేసే మాట ఏంటో తెలుసా? ఒకవేళ మలమూత్రాదులు విసర్జించాల్సి వస్తే వాళ్ళకేం వాష్రూమ్స్కి పానిచ్చేవాళ్ళు కాదు,
బహిర్భూమికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఉన్న చిన్న గదిలో 6 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు ఆ చిన్న గది ఉందే, ఆ గదిలోనే మలమూత్రాలు విసర్జించేది. ఆ గదిలోనే రోజుకొకసారి ఒక రొట్టె ముక్కిస్తే తినేది. ఆ గదిలోనే రోజుకొచ్చి ఒక గ్లాసు నీళ్లు తాగేది. అంతే. ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాడుగా. అనాలా, నీ సువార్తను ప్రకటిస్తే నాకు ఈ కష్టం వస్తుంది అయ్యా, ఇలాంటి కష్టాలు నువ్వు అనుమతిస్తావా? అసలు నువ్వు దేవుడివేనా? నీ కొరకు నేను ఇంత ప్రయాసపడితే నాకు ఈ బాధిస్తావా? దేవుడని పిచ్చి ప్రేమతో నేను పరిగెత్తితే నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి? నాకెందుకు ఈ అన్యాయం చేశావు? అసలు నువ్వు అనేవాడి ఉన్నావా? నువ్వు ఉంటే నాకు ఈ బ్రతికెందుకు వస్తుంది అని దేవుని మీద నేరారోపణ చేసి హృదయంలో సనగాలి. ఒక మాట చెప్పంటారా, మనకి ఏ చిన్న కష్టం ఉన్నా, మన ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా మొట్టమొదటి ఎవరి మీద సనుగుతాం చెప్పండి? ఎవరి మీద? ఇంకెవరు? మనకు తేరగా దొరికేది ఎవరయ్య అంటే దేవుడే. పాపం అమాయకు ఆయనే, దేవుడే తేరగా దొరుకుతాడు ప్రతిదానికి. మనం దేవునికి ఏమీ చేయకపోయినా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన చిన్న కష్టం రావటంతో దేవుని మీద మనం సనుగుతాం. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాలలో పడిపోయాడు, కాళ్ళు బండల్లో బిగించబడ్డాయి. రోజుకొచ్చి ఒక ముద్ద అన్నం, ఓ గ్లాసు నీళ్లు, మలమూత్రాదులు అక్కడే, భయంకరమైన వాసన. అలాంటి స్థితిలో ఏవైనా ఉత్తరం రాస్తాడో తెలుసా? సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేను నేర్చుకున్నాను. ఊరుకోయ్యా, చెరసాల్లో ఉన్నప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? తినటానికి తిండి లేనప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? తాగటానికి నీళ్లు లేనప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? సరైన సూర్యరశ్మి పట్టలేదు, మలమూత్రాదులు ఆ గదిలో ఉన్నాయి, ఆ గదిలో ఎట్లా నువ్వు తృప్తిగా బ్రతకగలుగుతావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. నేను అబద్ధం ఆటలా, నేను చేస్తున్నా. ఎలా నువ్వు చేయగలుగుతున్నావు ఇది? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతున్నాను అంటాడు. క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవుడు నీ బలమైతే కారపు మెతుకులు కూడా బిర్యానీ తిన్నట్టు తింటాం. ఆమేన్. కొంచెం పెద్దగా చెప్పండి. మీరు ఎట్టా చూస్తున్నారంటే అట్ట నా కారమే, బిర్యానీయే. 500 రూపాయల చీర కట్టుకొని కూడా 50,000 1,00,000 రూపాయలు పట్టు చీరలు కట్టుకున్న ఫంక్షన్కి వెళ్ళి అది 5,000, వాళ్ళది 50,000. నాకు దొరికాడు ఒక సన్నాసాడు, నా దాపురించాడు అని అన్నావు. 500 రూపాయల చీరే కోట్ల రూపాయల చీర కంటే బహు సంతోషంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఇది మానవ బలానికి సాధ్యం కాదు. దేవుని బలం పొందుకున్నవాడు కరువులో కూడా సంతోషంగా బ్రతకగలుగుతాడు. సెకండ్ సర్వీస్లో చెప్పాను, ఒకవేళ మీరు వినకపోతే వినండి. ఒక్కరు అన్నాం కదా, పౌలు అలా బ్రతికాడు. ఎలా? క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. ఒకటి, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. రెండవది, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. మూడవది, క్రైస్ట్ ఈజ్ మై గోల్. నంబర్ 4, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. అయిపోయింది కదా. ఆ ఒక్కరిలో మరొక ఆయన అపోస్తలుడైన పౌలు వారి ప్రియ శిష్యుడు తిమోతి. చూడండి, తిమోతిని కూర్చి విందాం. 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. నాతో కలిసి, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. 20వ వచనం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు కానీ
క్రీస్తు కార్యాలను చూడరు, యేసు క్రీస్తు కార్యాలను చూడరు. నా వైపు చూడండి. పౌలు వారు ఒక యవనస్తుడు గూర్చి ఇస్తున్న స్టేట్మెంట్. తిమోతిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. తిమోతి ఎలాంటి వాడయ్యంటే, మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడు లేడు. అంటే తిమోతికున్న చింత ఏంటి? ఫిలిప్పీ సంఘాన్ని గూర్చిన చింత. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు చూడరు. వేరే తిమోతికో దగ్గరికి వచ్చేసరికి ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంఘమును గూర్చిన చింత కలిగిన వాడు. ఆమేన్. అమ్మా, లోకంలో అందరూ నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా మనవళ్ళు, నా పిల్లల భవిష్యత్తు, దీన్ని గూర్చి చింతిస్తారు. లోకస్తులు దీని గూర్చే చింతించారు. యేసు రక్తంతో కడగబడిన నీవు దీని గూర్చే చింతించావు. ప్రత్యేకత ఏముంది? వీటికి మించి సంఘాన్ని గూర్చిన చింత ప్రతి క్రైస్తవుడి గుండెల్లో గూడు కట్టుకోవాలా. సంఘానికి వచ్చేటప్పుడు, దేవా, నా సంఘానికి నేను ఎలా ఉపయోగపడగలను? మీరు నాకు ఇచ్చిన ఈ సంఘం వ్యాపించడానికి నేను ఎలా వాడబడాలి? మందిరంలో ఒక పనిముట్టుగా నన్ను కూడా వాడుకోయ్యా, సంఘ విస్తరణలో నన్ను కూడా ఒక పాత్రగా వాడుకోయ్యా అని ప్రతి బిడ్డకు సంఘాన్ని గూర్చిన చింత గుండెల్లో గూడు కట్టుకోవాలి. ఓ మాట చెప్తా, రాసుకోండి, హృదయంలో రాసుకోండి. సంఘాన్ని, నా వైపు చూడండి, సంఘాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ కుటుంబాన్ని దేవుడు అంత ప్రేమించడం ప్రారంభిస్తాడు. సంఘాన్ని ప్రాణంగా ఎంచు, నిన్ను నీ కుటుంబాన్ని ప్రాణంగా ఎంచుతాడు దేవుడు. నేను ఎరిగిన సత్యం అది, నేను ఎరిగిన దేవుని మనస్సు అది. ఈ విశ్వాస యాత్రలో 25 సంవత్సరాల విశ్వాస సేవా యాత్రలో నా హృదయపు లోతులో నుంచి మాట చెప్తాను. మీరందరూ ఈ మాట ఎరుగుదురు కదా, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే, పెద్దగా చెప్పండి సార్, ఎవడైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు. దీన్ని ఆపోజిట్లో చెప్పండి, ఎవడైనా నా ఆలయాన్ని బాగు చేస్తే నేను వాడిని బాగు చేస్తాను అంటాడు. సంఘం కొరకు నువ్వు ప్రాణం పెడితే యేసయ్య నేను ప్రాణంలాగా చూసుకుంటాడు. నా సంఘాన్ని గూర్చిన చింత నీ గుండెల్లో ఉంటే నీ పిల్లలను గూర్చిన చింత దేవుడు మోయటం ప్రారంభిస్తాడు. నీ ఉద్యోగ వ్యాపారాలను గూర్చిన చింత దేవుడు మోయటం ప్రారంభిస్తాడు. సంఘానికి వచ్చే ఏ వ్యక్తి పరిచయస్తుల్లాగా ఉండకూడదు, పరిచారకులుగా ఉండాలి. ఒకసారి చెప్పండి. ఆమెను కాదు, ఆమెను వరకునే చెప్తారు, కానీ నేను చెప్పిన మాట చెప్పండి. సంఘంలో పరిచయస్తులుగా కాదు, పరిచారకులుగా ఉండాలి. పరిచయస్తుడు ఎలా ఉంటాడో తెలుసా? వచ్చినప్పుడు హాయ్ అంటాడు, వెళ్ళేటప్పుడు బాయ్ అంటాడు, అంతే. ఆమెను అంటాం ఆలస్యం, హానోకు మాయమైనట్టు మాయమైపోతాడు. మనకు అర్థం కాక ప్రభు అక్కడ ఏమన్నా జరిగిందా, ఎవరా యేసు ప్రభు వీడిని ఏమైనా తీసుకొని వెళ్ళిపోయారా, మనం ఎత్తపడలేదే అన్నట్లుంటుంది కొన్నిసార్లు. ఆమెను అంటాం ఆలస్యం, మాయమైపోతారు. మరి నాకు డౌట్, వచ్చేటప్పుడు మంచిగా గోంగూర మాంసం వండుకొని వచ్చారేమో, లేకపోతే వండుకొని వచ్చిన చేపల కూర ఏమైపోద్దో టెన్షను, లేకపోతే ఏ టెన్షనో నాకు తెలియదు. కానీ సంఘానికి వచ్చిన చింత కొంతమందికి ఉండదు. అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు. పౌలు వేదన పడుతూ అందరూ సొంత కార్యాలే చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. అలా చూసిన వాడే తిమోతి. అతని వంటివాడు ఎవడునో నేనంట. సంఘం ఎవరిది? యేసయ్య పెండ్లి భార్య. ఒకసారి నా వైపు చూడండి. కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటే, కొందరి గుండె డబ్బు అని కొట్టుకుంటే, యేసుక్రీస్తు గుండె నా సంఘం స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, నా సంఘం. యేసయ్య పెండ్లి భార్య కొరకు యేసయ్య ప్రాణం కొట్టుకుంటుంది. కొంచెం ఆయన గూర్చి నువ్వు చింతపడితే, ఆయన సంఘాన్ని గూర్చి నువ్వు చింతపడితే, అసలు నిన్ను ప్రేమించే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ఒక 3 వారాల క్రితమేమో 3వ ఆదివారం చెప్పాను, ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ముందుకు రండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. ఆ రోజు క్యాబిన్కి వెళ్ళలేదు, ఎక్కడికి రండి ప్రార్థన చేస్తాను అని.
సహజంగా థర్డ్ సర్వీస్కి చాలా ఎక్కువ వస్తారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇంకెక్కువ వస్తారు. మొత్తానికి చాలామంది వచ్చారు. నాకు తెలిసి ఆ కెమెరామెన్ దాకా లైన్గా నిలవబడ్డారు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసే పరంపరలో నా వంతు వచ్చినప్పుడు చేయించుకుందాంలే అని నిదానంగా నిలవబడతారా, అయ్యగారు నాకు చేయండి, అయ్యగారు నాకు చేయండి అని ఎగబడతారా? అబద్ధం ఆడకుండా చెప్పండి. ఎందుకో తొందరగా వెళ్ళిపోవటానికి. అంటే మేమన్నా ఇక్కడ ఉంటావా ఏంటి? తొందరగా వెళ్ళిపోవటానికి నీకు ఒకడికైనా తొందర నాయన? మరి తతిమా వాళ్ళు వెళ్ళిపోవద్దా? ఎవరేమనుకుంటే మనకెందుకు సార్, నా పని పూర్తి అయిపోవాలా, నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి, నెట్టుకోవటమే. ఎక్కడన్నా పర్వాలా నాకు చేయండి అని ముందుకు వస్తారు. కొన్ని చోట్లకి వెళ్తే ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేద్దామని వెళ్తే చెయ్యి చాపటమే మన పని. ఆ తర్వాత చెయ్యి ఎవరి తల మీద ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళే లాక్కొని చెయ్యి లాక్కొని, అయ్యగారు నాకు ప్రార్థన చేయి, అయ్యగారు నాకు ప్రార్థన చేయి, అయ్యగారు నాకు ప్రార్థన చేయి. కొన్ని చోట్లకి వెళ్తే చెయ్యి చాపటం మన పని. ఎవరి తల మీద ఉంటుందో దేవుడికే తెలుసు. అయ్యగారు నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి లాక్కుంటూ ఉంటారు. ఆ రోజు చాలామంది అయ్యగారు నాకు ప్రార్థన చేయి, నాకు టైం అయిపోతుంది వెళ్ళిపోవాలి అన్నట్లుగా తొందరపడుతున్నారు. ఒక తల్లి మాత్రం అదిగో ఆ ఫ్యాన్ ఉంది చూసారా, ఆ ఫ్యాన్ దగ్గర నిలవబడి ఉంది. 1:30కి అట్లాగే నిలవబడి ఉంది. అందరూ ప్రార్థన చేయించుకుంటామని అక్కడే ఉంది, అక్కడే నిలవబడింది. నా వైపు అది ఒక రకంగా దీనంగా చూస్తుంది. పెద్ద ఆవిడ, ఒక 60 సంవత్సరాల పైన ఉంటుంది. నేను అట్లాగే ప్రార్థన చేస్తున్నాను, నా వైపు జాలిగా చూస్తాను. నేను అనుకున్నా, పాపం ఆ తల్లికి ఏదైనా కష్టం ఉందేమో, జనాల మధ్యలో చెప్పలేక అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన పర్సనల్, తన కుటుంబ విషయం ఏదన్నా ఉంటే చెప్తాదేమో, పిల్లల విషయం అని అనుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ ప్రార్థన చేసే మధ్యలో సడన్గా అటువైపు పొరపాటును చూస్తే ఆ తల్లి నా వైపే చూస్తా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటుంది. కొంచెం వెంట్రుకలు తెల్లబడ్డాయి. నాకు ఆ తల్లి నా వైపు అట్ట చూస్తూ ఉంటే 3 సంవత్సరాల క్రితం చనిపోయిన మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ చూస్తున్నట్లుగా అనిపించింది. నా కళ్ళు చెముడుస్తున్నాయి. ఎందుకు ఈ తల్లి ఇట్లా చూస్తుంది? ప్రార్థన చేసుకుంటా వెళ్తున్నా. 1:30 అయింది ఆ రోజు ప్రార్థన అయిపోయేసరికి. ఆ ఒక్క తల్లి అక్కడ మిగిలింది. ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. అమ్మ సారీ అమ్మ, 1:30 సేపు నిలవబడ్డారు, సారీ అమ్మ, రండి అమ్మ ప్రార్థన చేస్తాను, ఏంటి మీ సమస్య? అయినా అంతసేపు ఎందుకు నిలవబడ్డారమ్మా, 1:30 సేపు నిలవబడ్డారు మీరు అని అంటే ఆ తల్లి ఏమందో తెలుసా? అయ్యా ఈరోజు ఉదయం ఫస్ట్ సర్వీస్కి వచ్చా, నేను 5:45కి వచ్చా, మీరు 5:45 నుండి 3 గంటల వరకు 9 గంటల సేపు నిలవబడ్డారయ్యా. నేను నిలవబడింది ఆఫ్టర్ ఆల్ 1:30 అయ్యా, మీరు 9 గంటలు నిలవబడ్డారే. దేవా, ఈ బిడ్డకి ఎంత ఓర్పిచ్చావో కదా, కొత్త పాతాను లేకుండా అందరితో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు కదా, ఎంత సహనంతో మాట్లాడుతున్నాడు కదా. నిన్ను చూసి 9 గంటల కష్టం ముందు ఆఫ్టర్ ఆల్ నాకు 1:30 కష్టం ఎంతయ్యా, ఇంకొక అర్ధగంట అయినా నేను ఉండేదాన్ని అయ్యా. ముగింపులో తను ఏమందో తెలుసా? అయ్యా నీలాంటి కొడుకు ఒక్కడు నా కడుపును పుట్టినా చాలయ్యా, ఒక్కడు నా కడుపును పుట్టినా చాలు. ఒకవేళ నా కొడుకుల తరం కాకపోయినా పుట్టబోయే మనవ సంతతైనా అలాంటి వాడు ఒక్క సేవకుడు పుట్టితే చాలయ్యా. 9 గంటలు నిలవబడి ఉన్నావయ్యా. నాకు అప్పుడు అనిపించింది, నాకు ప్రార్థన చేయి, నాకు ప్రార్థన చేయి అన్నవాళ్ళు గుర్తుంటారా నాకు? ఆ తల్లి గుర్తుంటుందా? ఎందుకు? నా క్షేమాన్ని గురించి ఆ తల్లి విచారించింది. నేను ఎన్ని గంటలు నిలవబడ్డానో లెక్కేసింది. బాబో ఎంత కష్టపడుతున్నాడు ఇవన్నీ గుర్తుంచుకొని, నేను కష్టపడింది 1:30 నువ్వు 9 గంటలు నిలవబడ్డావయ్యా. ఆ మాట అంటంతో దేవా, మమ్మల్ని గురించి విచారించే మనస్సు. నేనంట ప్రతివాడు తన ఇంటిని గురించి విచారిస్తాడు, దేవుని ఇంటిని గురించి ఎవరు విచారిస్తారో, దేవుని ఇంటి కొరకు ఎవరు ప్రాణం పెడతారో ఎగైన్ వాళ్ళను ప్రాణంలాగా చూసుకుంటాడు దేవుడు. వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటాడు దేవుడు.
వాళ్ళని ఆశీర్వదించే విధానమే ఓ ప్రత్యేకంగా దేవుడు చేస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. తిమోతి సంఘక్షేమాన్ని గూర్చి నిజముగా చింతించువాడు. అమ్మా అయ్యా, ఎప్పుడు సంఘాన్ని గూర్చిన చింత. దేవా, 2 కుటుంబాలతో మేము సోరారంలో పరిచర్య ప్రారంభించాం. ఇన్ని వేల మందిని చేసావు, చాలదయ్యా. కోట్ల మందికి నీ వాక్యం ప్రకటించాలి. ఈ స్థలంలో ఒక ఆరాధన జరిగేది, తర్వాత 2 ఆరాధనలు అయ్యాయి, ఆదివారం 3 ఆరాధనలు అయ్యాయి, ఇప్పుడు 4 ఆరాధనలు అయ్యాయి. చాలదు ప్రభువా, ఈ హైదరాబాద్ పట్టణం అంతా మీరు మాకు సొంతం చేయాలి నాయన. నాసిక రంధ్రాల్లో ఊపిరున్న ప్రతి మనిషికి మా పరిచర్య ద్వారా మీ సువార్త అందించబడాలి ప్రభువా. అయ్యా, ఈ పనిలో నన్ను ఒక పాత్రగా వాడుకోయ్యా. నేను ఎలా ఉపయోగపడగలను, మీ పని కొరకు నన్ను ఉపయోగించుకోయ్యని సంఘాన్ని గూర్చిన చింత నీకుంటే, మరలా చెప్తున్నా, ఎవడైనా నా దేవుని ఆలయాన్ని బాగు చేస్తే, ఎవడైనా సరే, ఆ తల్లి ఎవరైనా సరే, తన ఆలయాన్ని ఎవరైనా బాగు చేస్తే వాళ్ళ రుణాన్ని దేవుడు ఉంచుకోడు. వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, ఇంకొక వడ్డీ ఉంది, భూచక్ర వడ్డీ, అన్నీ కలిపి ఒకానొక రోజు నీ ఒడిలో దేవుడు వేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. కూర్చున్న లేచిన సంఘాన్ని కూర్చున్న చింత. అలాంటి వ్యక్తులు ఫిలిప్పీ సంఘంలో ఉన్నారు. ఆఖరి ఒక మాట చెప్పి ఇక నేను ముగిస్తాను. జస్ట్ ఒక 5 minutes. ఈరోజు నేను ఎవరికి ప్రార్థన చేయలేను, దయతో నన్ను క్షమించండి. ఇశ్రాయేల్ అన్న సేవకులు ఉంటారు, వారిని కలవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నుంచి 30వ వచనం వరకు నాతో కలిసి, మరియు నా సహోదరుడును, జత పనివాడును, తోటి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించువాడనైన ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. పెద్దగా, నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతన్ని కనికరించెను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కరుణించాను. కాబట్టి రైట్, నెక్స్ట్ 29 నాతో కలిసి, నా యొడల మీ ఉపచర్యలో ఉన్న కొదువలు తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాం. అయ్యా వినండి, అమ్మ వినండి, ఒక విలువైన మాట. పౌలు వారు తన సువార్త ద్వారా రక్షించబడి తన వాక్యం చెప్తే ప్రభు తట్టు తిరిగి పౌలు గారి దగ్గర పరిచారకుడుగా బ్రతుకుతున్న తన తోటి సేవకుని గురించి ఎట్లా పరిచయం చేస్తాడో చూడండి తమ్ముడు. మళ్ళా ఎట్లా పరిచయ వాక్కులు పలుకుతాడో చూడండి. ఎపఫ్రోదీత నా అసిస్టెంట్ అండి, ఎపఫ్రోదీత నా కింద సేవకుడండి, ఎపఫ్రోదీత నా దగ్గర పనిచేసేవాడండి అని పరిచయం చేయాల. ఏమని పరిచయం చేస్తున్నాడక్క? నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి యోధుడు. చూడండి ఏమంటాడు? నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోటి, నేను యోధుడినే, ఎపఫ్రోదీతు కూడా యోధుడే. పొలం దున్నటానికి 2 ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు నేనైతే 2వ జత ఎద్దు ఎపఫ్రోదీతు, నా సహోదరుడు. ఎంత ఘనంగా మాట్లాడుతున్నాడు చూడండి. కొన్ని చోట్ల పెద్ద మినిస్ట్రీస్ కలిగిన వాళ్ళు కొన్ని చోట్ల ఇలాంటి ప్రత్యక్షత లేకుండా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యే పిల్లలను పరిచయం చేస్తా, మా కింద సేవ చేసేవాళ్ళు, వాళ్ళు కింద సేవ చేస్తే వీళ్ళు ఎక్కడున్నట్టు అటు నుంచి అటే పోతాడు. ఆ పరిచర్యలు కనపడవు. తోటి సేవకులను జత పనివారిగా చెప్పాలి, కానీ మా కింద పనివాళ్ళు,
మా అసిస్టెంట్లు, మా బ్యాగులు మోసేవాళ్ళు పరిచర్య చేస్తారు, బ్యాగులు మోస్తారు, అవన్నీ వాక్యానుసారమే. కానీ సేవకుడికి ఆ భావన ఉండకూడదు. సేవకుడికి ఏ భావన ఉండాలి? నా జత. చాలా చోట్ల చూడండి, పెద్ద పెద్ద మినిస్ట్రీస్లో ఆయన ఏమీ లేని స్థితిలో సేవ ప్రారంభించినప్పుడు విశ్వాసులు ఎంతోమంది చేయూతనిస్తారు. ఆ విశ్వాసుల పిల్లల్లో కొంతమంది సేవకులు అవుతారు. ఈ సేవకుడి సేవ ఎదిగిన తర్వాత, ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఆయన కొడుకుల్ని స్టేజ్ మీద నిలవబెడతాడు. కానీ అన్ని సంవత్సరాలు సేవలో తరిఫీదైన వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి? సౌండ్ బాక్సుల దగ్గర, చర్చి ఊడ్చే చోట, బాత్రూములు కడిగే చోట, టాయిలెట్లు వాష్ చేసే చోట, కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. కానీ వీళ్ళ కళ్ళ ముందు పెట్టి పుట్టి వీళ్ళు ఆడిస్తే పెరిగి వీళ్ళ స్కూల్కి తీసుకెళ్ళిన పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత మా తండ్రి తర్వాత మేమే సేవకులమని వారసత్వంగా సేవ తీసుకుంటారు. మరి తతిమా వాళ్ళు ఎవరయ్యా? మా అసిస్టెంట్లండి, మా పని వాళ్ళండి. నాయకుడికి ఉండాల్సిన దర్శనం ఏంటో తెలుసా? తనతో కలిసి సేవ చేసే సేవకుల పిల్లలను జత పనివారిగా ఎంచాలి. రాసుకోండి ఇది గుండెల్లో, జత పనివాడిగా ఎంచాలి, జత పనివాడిగా ఎంచాలి. అరే పౌలు ఎక్కడ సార్? పౌలు శిఖరం. ఎపఫ్రోదితు ఎక్కడ? తిమోతి ఎక్కడ? ఫిలోమోను పత్రికలో అంటాడు, నా జత పని వాడగు తిమోతి, నా జత పని వాడగు లోక, నా జత పని వాడగు. వీళ్ళు ఎవరంట? అరే పౌలు ఎక్కడా? వీళ్ళెక్కడా? వాళ్ళను జత పని వారిగా అంత గొప్పగా చూసుకుంటూ వచ్చాడు. నాయకుడికి ఎప్పుడూ అలాంటి గొప్ప ఆలోచనలు ఉండాలి. పెద్దగా చెప్దాం ఆమేన్. సరే, ఆ నాయకుడి దగ్గర పెరిగే ఈ పరిచారకుడు ఎలా ఉన్నాడు? పౌలు ప్రభు కొరకు ప్రాణం పెడితే పౌలు కొరకు ప్రాణం పెట్టేవాడిగా తయారయ్యాడు ఎపఫ్రోదితు. మరొకసారి ఈ మాట చెప్తున్నా, పౌలేమో ప్రభు కొరకు ప్రాణం పెట్టాడు, ఎపఫ్రోదితు పౌలు కొరకు ప్రాణం పెట్టడానికి తెగించాడు. అతడు నా పరిచర్యలో కొదువైన వాటిని తీర్చడానికి నాకు పరిచర్య చేసి 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 చూసి అతడు రోగి అయ్యాడు. ఎవరి పరిచర్య చేసి? కొంచెం పెద్దగానండి. ఎవరి పరిచర్య చేసి? సేవకుడికి పరిచర్య చేసి చేసి ఇతడు రోగి అయ్యాడట. చూసారా? అంటే తన సమర్పణ. నేనేదో గొప్ప సేవకుడిని కావాలి కాదు. అందరూ గొప్ప సేవకులు కాలేరు కదా, అందరూ ఒకే కోణంలో వాడబడలేరు కదా. పౌలన్న గొప్ప సేవ చేస్తున్నాడు, ఆయనకు సేవ చేస్తూ బ్రతుకుతా చాలు. ఆయనకు పరిచర్య చేసే విషయంలో చేసి చేసి ఎపఫ్రోదితు ఏమయ్యాడట? రోగి అయి అంటాడు, చావునకు సిద్ధపడ్డాడు అంటాడు. విన్నారు ఈ మాట? ఎలా జరిగి ఉంటుంది? పౌలు వారిని విపరీతంగా కొట్టేవాళ్ళు. అరిపాదం నుంచి నడినెత్తి వరకు ఫిలిప్పీ సరసాల్లో పడ్డప్పుడట వాళ్ళతో పందెం వేసాడట, కొట్టండి, మీరు ఎంత కొట్టాలనుకుంటారో అంత కొట్టండి. విన్నారు ఈ మాట? ఎంత కొట్టాలనుకుంటున్నారో అంత కొట్టండి, కానీ కండిషన్ ఒకటి, ఎవరు కొట్టని చోట కొట్టాలా. విన్నారా ఎంత బాగుందో ఇది? కొట్టండి, కానీ ఎక్కడ కొడతారంటే ఎవరు కొట్టని చోట, దెబ్బ కనపడని చోట కొట్టండి అన్నాడట. సైనికులుగా మాకు అది వెన్నతో పెట్టిన విద్య, ఉతికారేకపోతామా అని చెప్పి సొక్కా ఇప్పు తీశారంట. దెబ్బలేని స్థలం ఏదో మొత్తం చూస్తే ఒళ్ళంతా జల్లెడబడిన శరీరం లాగా ఉందట. జల్లెడబడిన శరీరం. కాళ్ళ మీద ఉన్న బట్టలు తీశారు, జల్లెడలాగా. ఆ గాయాలు కాయలు కాసి అరిపాదం నుంచి నడినెత్తి వరకు ఈ స్థలములో గాయం లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా గోధుమలు దంచబడ్డట్టుగా ఈ దైవజనుడు దంచబడ్డాడట. ఆ శరీరాన్ని చూసి యేసయ్య అంటే ఎందుకయ్యా ఎంత పిచ్చి ప్రేమ, ఎంత భయంకరంగా కొట్టించబడతావా, ఏముందయ్యా యేసులో? పౌలు శరీరం మీద ఉన్న గాయాలు చూసి రోమా సైనికులు అనేక మంది మారు మనసు పొందారట. కారు మీద వెళ్తుంటే చూసి కాదు, 7 అంతస్తుల భవంతి మీద కూర్చుంటే చూసి కాదు, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో చూడండి, 3 పిల్లల్ని ఇచ్చాడు, మూయబడిన గర్భం తెరిచాడు, 7 తులాల, వీటిని చూయించి కాదు, తన శరీరం మీద క్రీస్తు నిమిత్తమై కలిగిన గాయాలను చూపించి, ఆ గాయాలను చూసి ఎంతోమంది రోమా సైనికులు మానేరట. తమ్ముళ్ళారా, అర్థమవుతుందా? ముగిస్తున్నా ఇక్కడ.
ఇలా గాయాలైన రోజుల్లో, విపరీతంగా కొట్టిన రోజుల్లో వాళ్ళంతా గాయాలు కదా, రక్తం చీమి ఒడుస్తూ ఉంటే, ఇందాక చెప్పా చెరసాలలో ఒక 6 అడుగులు వెడల్పు, 4 అడుగులు 6 అడుగులు పొడవు, 4 అడుగులు వెడల్పు. తినేది అక్కడే, నిద్రపోయేది అక్కడే. ఇంకోసారి చెప్తున్నా, మలాన్ని మూత్రాన్ని విసర్జించేది అక్కడే. ఎంత భయంకరంగా తమ్ముడు బొండల మధ్య బిగించబడింది. ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో, ఏగల మోత. ఇప్పుడు ఒళ్ళంతా పుండ్లు కదమ్మా, రక్తం కారుతుంది కదా, చీమి కదా, ఎక్కడెక్కడున్న ఈగలన్నీ ఆయన మీదకి వస్తాయి కదా. ఈగలు గొయ్యని మోత మోగుతా ఆ పుండ్ల మీద వాలి పుండ్లు తింటా ఉంటే అల్లాడిపోతూ ఉండేవాడట. అప్పుడు ఎఫ్రొదితో, పౌలన్నా నేను నీకు సేవ చేస్తానన్నా, నువ్వు యేసయ్య సేవ చేయి, నువ్వు యేసయ్య సేవ చేసుకుంటా వెళ్తా ఉంటే నేను నీకు సేవ చేస్తా పౌలన్నా. నువ్వు అంట్రోడు అనుకోకో, నీకు ఇచ్చిన కృపలు మామూలు కృపలు కాదు, ఖండాలు కదిలించే కృపలు దేవుడు నీకు ఇచ్చాడు. పౌలన్నా నువ్వు అంట్రోడు అనుకోకో, నీకు సేవ చేస్తానన్నా. పౌలు నిద్రపోతూ ఉంటే రాత్రి అంతా విసనకర తీసుకొని విసిరేవాడంట. విసిరి 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 అలసిపోయి అలా ఒక కునికేద్దాం అనుకునే లోపు మరలా ఈగలు వచ్చేవి. పౌలు మేలుకొని ఆ ఈగలను కొడదామని ఇలా అనేలోపు అరికిడై లేచేవాడు. సారీ పౌలన్నా, నిద్ర వచ్చింది, తట్టుకోలేకపోతున్నా అని దివారాత్రులు పౌలును కంటిపాపలాగా కాచుకొని పౌలును కాపాడి కాపాడి పౌలుకు పరిచర్య చేసి ఈయన రోగైపోయాడట. ఏమి త్యాగం సార్, ఏమి త్యాగం. వాళ్ళు యాగమైపోయారు కాబట్టే లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మారిపోయారు. మా కొరకు ప్రార్థన చేయండి. మేమంత గొప్పవాళ్ళమని కాదు, కానీ పౌలులాగా, ఎఫ్రొదితులాగా నేను, దేవుడు మనకిచ్చిన మన పిల్లలు, మేమందరం కలిసికట్టుగా అలా పరిచర్య చేసే కృప దేవుడిచ్చునుగాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన సేవ ఉందే, దేవుని కృప. నేను దైవ సేవకురాలు, సేవ నిమిత్తం ఎంత యాగమైపోయి ఈరోజు పరిచర్య ఈ స్థితికి వచ్చిందో ఒక చిన్న అనుభవం చెప్తా. ఫెయిత్లో అన్నం వండుకుంటే మా ప్రారంభ దినాల్లో అన్నం పారేసిన రోజు ఒక్కట్లేదు. ఎవరో అతిథులు వస్తారు అని అనుకొని వండుతాం, రారు, అన్నం మిగిలిపోద్ది. సరే సాయంత్రం విజిటింగ్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేద్దాం అని వెళ్ళేటప్పుడే వండుకొని వెళ్ళేవాళ్ళం. చిన్న విషయం. ఆడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో ప్రార్థన, ఏదో ప్రార్థన చేసి వద్దామంటే వాళ్ళు బలవంతం చేసి అక్కడ భోజనం చేయటం. ఈడ వండుకున్న అన్నం, ఈ రాత్రి వండుకున్న అన్నం టిల్ డేట్ సద్యన్నం తినటానికి ఏనాడు మేము మొహమాట పడలా. మేము కూడా తింటామన్నా అంటారు, తినాలా. కొన్నిసార్లు అన్నం మిగిలిపోతే ఆ అన్నం 2-3 రోజులు సద్దిదైపోయి ఈరోజు తిన్నా మధ్యాహ్నానికి మిగిలి, మధ్యాహ్నం తిన్నా సాయంత్రానికి మిగిలి, సాయంత్రం తిన్నా మరలా మరుసటి రోజుకి మిగిలి, మరుసటి రోజు ఉదయం తిన్నా మధ్యాహ్నానికి మిగిలితే ఆ సద్యన్నం నీరు గారేది. నేను అబద్ధం ఆడుట్లా. నేను ఆడేది అబద్ధం అయితే నా నోట దేవుడున్న సత్యవాక్కు తీసేస్తాడు. ఆ అన్నం నీరు గారుతూ ఉంటే అల్యూమినియం జాలీలాగా ఒక గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో అన్నం వేసి దైవజనరాలు ఇట్లా ఉడికి ఇట్లా అని ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత పాచిపోయిన అన్నం తిన్నాం. ఎందుకో తెలుసా? ఈ 10 రూపాయల సేవ కోసం దాచిపెడితే, ఈ 10 రూపాయల సేవ కోసం దాచిపెడితే రేపు ఏదైనా ఒక వస్తువు కొనొచ్చు, సౌండ్ సిస్టమ్ కొనొచ్చు, పలానా వస్తువు కొనొచ్చు అని మా యవ్వన జీవితం అంతా కడుపు చంపుకొని తినే వయసులో కడుపు నిండా తినాల్సిన వయసులో కడుపు నిండా తినకుండా ఎన్ని త్యాగాలు చేశాం. ఈ రోజుకు కూడా ఒక్క నెలకొచ్చి ఒకటి పెట్రోల్ డీజిలే
ఒక్క నెలకొచ్చి 2 లక్షలకు పైగా అవుతుంది ఒట్టి పెట్రోల్ డీజిల్. ప్రతి నెల ఈడ కెమెరామెన్ ఏడి స్వరూప ఎక్కడున్నా? స్వరూపమే లేకుండా పోయిందా ఏంటి? వాళ్ళు మారేటట్టు ప్రార్థన చేయండి అమ్మా, మీకు దండం. నెలకు 10,000 ఖర్చు, నెలకు 5 లక్షలు ఖర్చు పెట్టిస్తారు నా చేత. అదిగో ప్రవీణ్ అన్న, ప్రణయ్ అన్న మొన్న 7 లక్షలు ఖర్చు పెట్టించారు. 7. ఆ విజయ్ ఎక్కడున్నాడు? మీరు ఇప్పుడు ఆలోచిస్తా ఏం చేస్తూ ఉంటారు అన్న వాళ్ళు. ఆ డబ్బులు అనేక సేవకే ఖర్చు పెట్టింది వాళ్ళ ఇంటికి కాదు. ఎప్పటికప్పుడు పరిచర్య పెరిగే కొద్దీ ఎంత టిల్ డేట్. నేను వేసుకునే చొక్కాయి చూడండి, నేను వేసుకునే చెప్పులు చూడండి. చెప్పులు 1000 రూపాయలు దాటవు. నన్ను అడిగితే స్లిప్పర్ల మీదే తిరుగుతా. కానీ బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది పాపం అనుకుంటారు వీడి కనీసం మేనస్ కూడా లేదని, ఎవరో అనుకుంటారని వాళ్ళ కోసం ఆ చెప్పులు 1000 రూపాయలు దాటదు. ప్యాంట్, షర్ట్. ఈ చర్చికి 2018లో మనం చర్చి కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇప్పటికి ప్రతి సంవత్సరం రంగేసాం. ఒకసారి చర్చిలు చూడండి, అటు చూడండి అమ్మ, ఒకసారి అటు చూడండి. పెళ్లి కూతురు కనపడినట్టు కనపడింది చర్చి. ఇప్పుడు 8 సార్లు పెయింట్ వేసాం. మేము ఉండే ఫెయిత్ ఉంది. దానికి 2018లో రంగేసాం. ఈ రోజు వరకు దాని ముఖం చూడలా. ఆ గోడలు రోజు నాతో అంటాయి, పాస్టర్ గారు నా రంగు కూడా వేయవచ్చు కదా, నా రంగు కూడా వేయవచ్చు కదా, కొంచెం ధైర్యాల్చండి అయ్యారు. ఆ గోడలు చూసినప్పుడల్లా నా వైపు జాలిగా చూస్తాయి. ఓ సోఫా సెట్ లేదు, ఓ డైనింగ్ టేబుల్ లేదు. అట్లాగని ఈ చెప్పానని మీరు కొనియమని అనుకునేరు కాక తల్లి మీకు దండం. ఒకవేళ మీరు మాకు తీసుకొచ్చి ఇచ్చిన ఎవరికొకటి ఇచ్చేస్తాం మేము, మాకు వద్దాయి. సింపుల్ లైఫ్. ఎందుకో చెప్పమంటారా? సేవకుడు యాగమైతే కొన్ని లక్షల మందికి దీవెన కారణంగా మార్చబడతారు. రిచ్గా సేవ చేసే సేవకులు ఉంటారు. మీరు కావాలంటే చూడండి, రాబోయే సంవత్సరాలు, రాబోయే తరాలు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ని మాదిరిగా తీసుకుంటారు. ఆ దైవజనుడు ఇలా బ్రతికేవాడంటరా, ఆ దైవజనరాలు ఇలా బ్రతికేదంటరా, వాళ్ళ కోసం సెంటు భూమి కూడా కొనుక్కోలేదంటరా. బాబోయ్, చేస్తే అలా సేవ చేయాలని రాబోయే తరాలు ఘనంగా దేవుని గురించి మాట్లాడుకుంటారు. అలాంటి ఫిలిప్పీ సంఘంగా మన సంఘాన్ని కట్టుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.